అసలు పెట్టకండి కిడ్స్ కి, ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఇట్స్ ఓకే పెట్టండి, కారం అవుతే తినిపించకండి. నాలుగు సుర్రు ఉంటుంది కదా. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంకా హబ్బీ ఒక ఫన్ ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఈవెన్ లైవ్ చేసిన ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు కమెంట్స్ లో కూడా ఫన్ ఛాలెంజ్ చేయమని. సో మేము ఈరోజు అనుకున్నాము స్పైసీ నూడిల్స్ ఛాలెంజ్ చేద్దాము అని. సో ఇది కొరియన్ 2 times స్పైసీ. ఈ నూడిల్స్ ని మేము రెడీ చేసేసుకున్నాము. సో ఇంకా సేపట్లో స్టార్ట్ చేస్తాం అండ్ ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేయగలుగుతారో చూద్దాం. సో వాళ్ళే విన్నర్స్. అండ్ విన్నర్స్కి ఏంటి అనేది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సో ఛాలెంజ్ స్టార్ట్ చేశాక దాని గురించి అంతా మాట్లాడదాం. వచ్చేసే ఇంక నువ్వు కూడా. కొంచెం కారం తట్టుకోవడానికి ఇలా బనానా అండ్ కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన క్యారెట్, వాటర్ అండ్ చిల్డ్ మిల్క్ రెడీగా పెట్టుకోండి. సో దట్ కొంచెం కారం ఎక్కువైనా కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు సినిమా చూస్తూ తినట్లే, మేమే ఇక్కడ కూర్చొని తింటున్నాం వీడియో మిమ్మల్ని చూస్తూ. నాకు భయం వేస్తుంది. స్పైసీ నూడిల్స్ కాబట్టి నువ్వు తింటా ఫస్ట్ మీతో చూసా సరే. Oh my god. నీకు కూడా కలిసి పెళ్ళాడు. కారం ఉంది. నీ కళ్ళు మండుతున్నాయా? నా కళ్ళు మండుతున్నాయి. నాకు కారం చాలా చాలా తక్కువ, నేను అస్సలు తినలేను. మీకు కారం ఎక్కువ అన్బేరబుల్ కాదు. ఏం లేదు, కడిపే పుట్టదని దాంట్లో సాస్ ప్యాకెట్ ఇచ్చారు. ఇట్ ఈస్ స్పైసీ. యా, సో కంప్లీట్ చేయగలమా లేదా అన్న సంగతి డౌటే. ఈ బౌల్ నీకు అనుకున్నాం కదా. నువ్వు నాకు ఇచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేసినావు? నేనేమో అనుకోలేదు, ఇద్దరికి సమానంగా చేసినాను. అయిపోయిందా? చీటింగ్. నేను ఇక్కడ ఒకదాన్ని తింటుంటే వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటున్నారు. వాడు తినేది ఉంది షేరింగ్. నూడిల్స్ కూడా చాలా థిక్ గా ఉన్నాయి కదా, కానీ సాఫ్ట్ ఉంది. థిక్ గా ఉంది కానీ సాఫ్ట్ ఉంది, హార్డ్ గా లేదు. యా, బాగా సాఫ్ట్ ఉంది. అందులో 5 minutes బాయిల్ చేయాలన్నారు, బట్ కొంచెం ఎక్కువసేపు చేయాలి. ఇప్పుడు నేను
దాచుకుంటున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి దాచుకుంటున్నా. ఇంకా క్యారెట్ బనానా అసలు ఏది టచ్ చేయలేదు నువ్వు కదా. చెమటలు వస్తున్నాయి. I'm sorry. Oh, భయ్యో భయ్యా. రెండు స్పూన్లు తినలేదు, అప్పుడే స్టార్ట్ చేసావు మళ్ళీ ఛాలెంజ్. మామూలుగా పేరెంట్స్ ఇంట్లో తిన్నా కూడా నాకు స్పైస్ చాలా తక్కువ వేయాలి, అలాంటిది ఛాలెంజ్ తీసుకున్నాను. నువ్వు జస్ట్ మ్యాగీ నూడిల్స్ తోటి ఛాలెంజ్ పెట్టుకోవాలి, ఇలాంటి నూడిల్స్ కాదు. ఎంత చెమట పడుతుంది అప్పుడే. కాదు ఇది బాగా కానీ బేరబుల్ ఉంది ప్రస్తుతానికైతే. తర్వాత సంగతి తెలీదా? అసలు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు తింటూ కదా. Oh my God, చాలా కష్టం. బాగా రాయలసీమ కారం అవన్నీ తిన్న వాళ్ళైతే మేబీ తినగలరేమో. నేను తింటున్నా. రాయలసీమ ఏం అవసరం లేదు. డోర్ కూడా క్లోజ్ చేశారు, గాలి కూడా రావట్లేదు. కన్నయ్య ప్లీజ్ అన్న కాసేపు మాట్లాడకు. యాక్చువల్లీ ఆర్డర్ పెడితే నిన్న నైట్ వచ్చింది. నైటే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఐ థాట్ మళ్ళీ నైట్ స్టమక్ అప్సెట్ ఎందుకులే అనేసి ఈరోజు పెట్టుకున్నాం. నాకు హాఫ్ అయిపోయింది. యూకి వాటర్ ఇవ్వవా? నన్ను జగ్గివు నువ్వు అటు నుంచి ఇక్కడ పెట్టేసి. థ్యాంక్ యూ. నేను చాలా తిన్నా, ఇప్పుడు నేను ఇంకా చేస్తున్నా. ఒక్క నూడిల్ పోగు కూడా మొత్తం తినలేదు వాడు. చూడు వాడి స్టోరీ. గుండె తినలేకపోతే స్టాప్ ఇట్ యా. మళ్ళీ నాలుగు సుర్రు ఉంటుంది కదా, లోపల కారం అవ్వట్లేదు. టంగ్ బాగా మీ లిప్స్ అంతా కూడా అంటుంది. నాది లిప్సే అంటుకుంది, లోపలంతా టంగు కూడా లిప్స్కే. దగ్గు జలుబు చేసినప్పుడు మనం మిరియాల కారం తింటాం కదా, జస్ట్ మిరియాల కారం ఒక్కటే ఒక్క ముద్ద ఎంత. అయితే చాలా కారం వేస్తే మనం చాలా తగ్గుచ్చి చెమట పడుతుంది కదా వదలాగా. అప్పుడు మనం స్నానం చేస్తే మళ్ళీ వదలుతాయి. సో మేము ఇలాంటి స్పైసీ కోసం టొమాటో. ఇట్స్ ఓకే ఇనఫ్ నాన్న. ఇది చెల్లి కనిపిస్తుంది కదా ఇక్కడ, కనిపించట్లేదా మీకు? కనిపిస్తుందా? అక్కడ పెట్టేసి అక్కడ పెట్టు. మా వాడు ఏ వీడియో అయినా సరే పైరసీ సినిమాలలో కళలు అనిపిస్తే అట్లా వస్తాడన్నమాట. ఏం చేయలేం మనం, అంతే ఎంజాయ్ చేస్తూ చూడాల్సిందే. ఫైనల్లీ టొమాటో సాస్ కూడా వేసేసుకుంటున్నా నేను. ఇక్కడ తెచ్చినట్టే ఉంది. సో మళ్ళీ కాంపిటీషన్ ఇంకోసారి పెట్టకుండా మీరు ప్లీజ్ కామెంట్స్ చేయండి. ఈసారి స్వీట్స్ కాంపిటీషన్ పెట్టుకుందాం. నేను కూడా జాయిన్ అవుతా. బనానా అయిపోయింది, క్యారెట్ మాత్రం అయిపోలే.
ఈవినింగ్ కనీసం 4 రౌండ్లు ఎక్కువ వేయాలి మా రన్నింగ్. ఓకే, టంగుది తగ్గింది, 4ది ఇప్పుడు ఇక్కడ పడుతుంది. రేపు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈరోజు మాత్రం దీనికంటే స్పైసీ తిన్నాను అనుకుంటాను. నాకు పెద్ద కారం ఉంది, కారం అనట్లేదు, కానీ వాము నా వల్ల కాదు ఇక తిందాం అనేది లేదు. తెలియదు మరి ఆపాక ఎలా ఉంటుంది తిన్న అయిపోయాక. యా అది కూడా అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఆ మ్యాగీ నూడిల్స్లో ఈ కొరియన్ నూడిల్స్ దాంట్లో మ్యాగీ మసాలా వేసి చేసేసి, ఓకేనా? ఈ మసాలా ఏంటిది? అయిపోయింది. స్టమక్ కూడా ఇంకా ఎక్కువ వాటర్ తాగలేదు. ఇంకా చాలా నాకు ఇంకా అవుతుంది. వదిలేసి కొంచెం ఐ కాంట్. మళ్ళీ వంట చేయాలి. నాకు ఒక ముద్ద అవసరం లేదు. చాలా నన్ను వద్దు, చాలా కారం ఉంది. So- ఏదో జస్ట్ ఎక్స్పెరిమెంట్ కోసం టెస్ట్ చేసాం అంతేగాని Yeah. తినాల్సిన అవసరం లేదు. మళ్ళీ కిడ్స్ అయితే అసలు పెట్టకండి, కిడ్స్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఇట్స్ ఓకే, పెట్టండి, కారం ఓకే, తినిపించకండి. సో స్టమక్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఐ ఫీల్ లైక్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్. వాట్ డు యు సే? తిన్నాను, ఒక స్పూన్ తిన్నా. మరి అన్నిసార్లు చెప్పాడు నాన్న వీడియో తీసేటప్పుడు ఇక్కడికి రావద్దు అని. అక్కడ సింపుల్ ఇప్పుడు తిన్నావా? మ్యాగీ అర్థం కాదు నాకు, అన్నం తింటేనే కనిపించింది. అయిపోయింది. అన్నం లేడీస్ ఫింగర్ కర్రీ చేశాను. యూ కెన్ హ్యావ్ ఇట్. మరి ఫింగర్స్ ఇక్కడే ఉన్నాయి. ఏ ఫింగర్స్? లేడీ ఫింగర్, బెండకాయ. అవునా? కూర కాదు. ఫైనల్ వర్డ్స్ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? డోంట్ ట్రై. ఏదో ఒకసారి చూసాను కానీ కొంచెం తినే ముందు మరీ ఫాస్ట్ చేసి, ఐ మీన్ లైక్ ఫాస్టింగ్ లో ఏం తినకుండా ఉండే ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు తినకండి. కొంచెం టమ్మీ కంఫర్టబుల్ గా ఉన్నప్పుడే తింటే బెటర్. బట్ ప్లీజ్ ఒకవేళ ఛాలెంజ్ చేయాలి అనుకుంటే ట్రై అట్ యువర్ ఓన్ రిస్క్. అండ్ ఇలా పాలు ఒకవేళ తాగగలిగితే పాలు పెట్టుకోండి. ఆ బనానా అయితే చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. ఈవెన్ క్యారెట్ కూడా కారంని బాగా సప్రెస్ చేస్తూ ఉంది. సో మంచి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచిన క్యారెట్స్ ని ఇమీడియట్ గా కట్ చేసుకోండి. సో ఆ కూలింగ్ ఎఫెక్ట్ కూడా సూపర్ గా ఉంది. అంతేనా? సో దాట్స్ ఇట్. మీ అందరికి ఛాలెంజ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఫన్ ఛాలెంజెస్ ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి ఫన్ ఛాలెంజెస్ ఏమైనా చూడాలి అనుకుంటే చెప్పండి. బట్ ప్లీజ్ స్పైసీవి కాదు, స్వీట్స్ ఏమైనా చెప్పండి, ఇంకా బాగుంటుంది. ఏదైనా ముందే రాసుకొని ఏం లేదు, స్వీట్స్ పెడితే నేను అయ్యో కానీ చూద్దాం కదా. సో లెట్స్ సీ, చూద్దాం. ఇంకొక ఛాలెంజ్ కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఏం చేయాలనుకుంటున్నారు. సో సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్. యూకి లోపల ఏడుస్తున్నాడు, కన్సోల్ చేసేసి వస్తా.
యా ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కెమెరా అయింది చూడండి డాడీ. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది తినేసి ఏం లేదు, కడుపు నొప్పి రావట్లేదు, నోరు ఏం మండట్లేదు, పెదాలు ఏం కాలేదు. సో ట్రై చేయండి ఒకసారి, ఎంజాయ్ చేయండి, కానీ ఒకసారి చాలు, అంతకంటే ఎక్కువద్దు. అంత టేస్టీగా కూడా లేదు టు బి ఫ్రాంక్. ఏదైనా ఛాలెంజ్ పరంగా చేయడమే తప్ప నూడిల్స్ తినాలి అనేసి చేయడం అయితే వేస్ట్, బికాస్ అస్సలు టేస్టీగా లేదు. అసలు మ్యాగీ తిన్నాక మనకి ఆబ్వియస్లీ ఇంకేవి నచ్చట్లేదు. అంటే మసాలా కూడా అంటే కొంచెం మరి డిఫరెంట్ గా ఉంది. జస్ట్ డిఫరెంట్ కొరియన్ ఏమంటారు, సోయా సాస్, టొమాటో సాస్ ఏం లేకుండా ఏమంటారు, బ్లాండ్ గా ఉంది. బ్లాండ్ గా ఉంది, స్పైసీగా ఉంది. స్పైసీగా ఉంది, బట్ ఇంకా అదర్ దెన్ దట్ ఇంకే టేస్ట్ లేదు. ఒకవేళ ఛాలెంజ్ అనుకుంటే ట్రై చేయొచ్చు, బికాజ్ ఊరికి ట్రై చేయడానికి ఐ ఫీల్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. చాలా ఎక్స్పెన్సివ్, బికాజ్ మనము మ్యాగీ మనకి ప్యాక్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. జస్ట్ అంత స్పైసీగా ఉంది అంటే ఒక కేక్ 150 రూపీస్ పడతా ఉంది. అమెజాన్ లో మళ్ళీ మనకి షిప్పింగ్ ఛార్జెస్ కూడా వేస్తున్నారు. సో 5 pieces ది కాంబో వచ్చేసి 625 రూపీస్ అయింది మనకు. సో ప్రైస్ పరంగా కూడా చూస్తే నాకు మళ్ళీ ట్రై చేయడం అనేది ఐ డోంట్ థింక్ అంత వర్త్ అనిపించట్లేదు. ఏదైనా ఛాలెంజ్ లాగా పెట్టుకొని ఇలా ఫన్ ఉంటుంది అండ్ ఎక్కువ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అంటే తీసుకోండి, అదైతే మంచి కొంచెం టైం పాస్ లాగా అవుతుంది. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అలా చేయండి, ఇంకా బాగుంటుంది. కానీ చిన్న బౌల్లో పెట్టుకొని తినండి. ఒక కేక్ ఇద్దరు. సో అది మేము అప్డేట్ ఇవ్వాలి అనేసి అనుకుని మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. సో బాయ్ బాయ్. మాట్లాడుకోరా.